నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అనగా గురు శుక్ర శనివారంలో వరుసగా 3 రోజులు తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్ రమేష్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న 2.0 విధానంలోని ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ, పీడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు, అలాగే ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లాకు చెందిన యావత్ దస్తావేజు లేఖర్లు సమ్మెను చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. కావున పై సమస్యలను ప్రభుత్వం వారు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు పట్టణ గ్రామ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాలిక్, శివరాం, సంజీవరావు, సుబ్రహ్మణ్యము, గిరిబాబు, రామకృష్ణ, ప్రవీణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు గ్రామీణ ప్రజలకు నా నమస్కారం. ఈరోజు మనం ఫోన్ చేస్తే వెంటనే ఒక మెసేజ్ వింటున్నాం. మనం ఓటీపీ ఎవరికి చెప్పొద్దు అని చెప్పొద్దన్న గవర్నమెంటే ఈరోజు ఓటీపీ చెప్పు అంటుంది. అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఓటీపీ వచ్చిందే, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీ వచ్చిందే, ఎవరి దగ్గర నుంచి వచ్చిందో అర్థం కాక జనాలు చాలా సతమతమవుతున్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల పట్టణ ప్రజలకు, నంద్యాల జిల్లా వాసులకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారంతో నేను చెప్పేది ఏంటంటే, నా పేరు షేక్ ఫారూక్. నేను నంద్యాల జిల్లా దస్తావేజు లేఖర్ల సంఘం యొక్క ప్రెసిడెంట్ని. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరుగుతున్న కొన్ని సమస్యల వల్ల ప్రజానీకానికి, రిజిస్ట్రేషన్ ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ 2.0 సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ సిస్టంలో ఉన్న సమస్య ఏంటంటే, ప్రతి రిజిస్ట్రేషన్కు ఆధార్తో లింక్ అయి ఉన్న ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఫస్ట్ అమ్మిన వాళ్ళది, తర్వాత కొన్న వాళ్ళది, తర్వాత ఇతర వ్యక్తులది, ప్రతి ఒక్కరికి ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఆధార్ అనే ప్రక్రియ స్టార్ట్ అయింది 2011లో స్టార్ట్ అయినప్పుడు ఎవరు చెప్పలే, మీ ఆధార్లో ఈ సర్వే నెంబర్ లింకప్ అయి ఉంది, ఈ ఫోన్ నెంబర్ లింకప్ అయి ఉంది, ఈ ఫోన్ జాగ్రత్తగా, ఈ సిమ్ మీరు వదిలేయొద్దు, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి, ఫ్యూచర్లో ఈ సిమ్ పనికి ఉంది, ఎవరికి చెప్పలే. కానీ ఆధార్ ఏ ఫోన్ నెంబర్ అయితే లింకప్ అయి ఉందో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే అప్పటి ఫోన్కు ఓటీపీ వెళ్తుంది. ప్రతి మనిషి ఎన్నోసార్లు ఎన్నో సిమ్లు మార్చున్నాడు, విషయం తెలియక మార్చి ఉంటారు. ఒకరైతే సర్వీస్ బాగాలేదనో, ఒకరైతే నచ్చకో ఏదో మళ్ళీ సిమ్లు మారుస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ సమస్య వచ్చి పడింది. ఈ విధంగా కొందరు అన్ఎడ్యుకేటెడ్స్ అంటే నిరక్షరాస్యులు ఉన్నారు, వాళ్లకు ఫోనే ఉండదు. మరి వాళ్ళకి ఎలా? మళ్ళీ వాళ్ళు ఒక ఫోన్ కొనుక్కోవాలి, మా ఆధార్కి ఒక నంబర్ లింకప్ చేసుకోవాలి, అప్పుడు కానీ రిజిస్ట్రేషన్ కాదు. ఈ వ్యవహారం అంతా చాలా కష్టతరంగా ఉంది, ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అదొకటి. ప్లస్ ఇంకొకటి, ప్రతి రిజిస్ట్రేషన్కు పీడీ అనేది పబ్లిక్ డాటా ఎంట్రీ ప్రజలైనా చేసుకోవచ్చు, దస్తావేజు లేఖర్లైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. గతంలో మనం రాసుకున్న దస్తావేజులకు ప్రభుత్వాధికారులు అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్న సిబ్బంది పీడీని వాళ్ళే ఎంట్రీ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎంట్రీ చేసుకోవడం వల్ల తప్పులను జాగ్రత్తగా చూసుకుని మరి ఎంట్రీ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరైతే డాక్యుమెంట్ తయారు చేస్తారో, దస్తావేజు లేఖరి కావచ్చు, బయటి వ్యక్తి కావచ్చు, పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ NITC 24 గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్టుల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి MBBS MD ఎనస్థీషియా ITCCM, డాక్టర్ చరిష్మా బేగం MBBS DNB ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ 3 అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి MD జనరల్ మెడిసిన్ గారిచే BP
షుగర్, థైరాయిడ్, విషజ్వరాలు చూడబడును. డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు, మోకాళ్ల మార్పిడి, కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్, న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు. వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డిఎన్బి, ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, పిల్లలు కలగకుండా ఆపరేషన్లు, సాధారణ కాన్పులు, సిజేరియన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును. డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టీ ఎండోస్కోపిక్, మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును. విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నిమ్స్, డాక్టర్ ఎస్ విజయ్ బాబు ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్ జి నాగసుమంత్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి. న్యూరాలజీ డాక్టర్ వరదరాజ జొన్న ఎంబీబీఎస్ డిసిహెచ్ డిఎన్బి డిఎం న్యూరాలజీ. నెఫ్రాలజీ డాక్టర్ సాయి హరీషారెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఎం నెఫ్రాలజీ గోల్డ్ మెడలిస్ట్. వివరాలకు సంప్రదించండి. ఎన్ఐటీసీ హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం, పద్మావతి నగర్, నంద్యాల్. ఫోన్ నంబర్స్ 08514222291 and 8688932740. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.